మిత్రులందరికీ నమస్కారములు. విజిఆర్ టాక్స్ అనే కొత్త ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ ఛానల్ మీరు చాలా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాం. మన ఈరోజు టాపిక్ వచ్చేసి బీజేపీకి దెబ్బ తప్పదా. ఎలాగో చూద్దాం, టాపిక్లోకి వెళ్దాం. రెడీ. ఇప్పుడు ఏంటంటే బీహార్, బెంగాల్ ఎన్నికలు శరవేగంగా దూసుకొచ్చేస్తున్నాయి. ఆ ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు బీజేపీని ఓటు చోర్ అని తెగ కడిగి పారేస్తున్నాయి. అయితే దీన్ని బీజేపీ తిప్పికొట్టిందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఇలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ చిన్న పార్టీ కాదు, దాని లెక్కలు దానికి ఉంటాయి, దాని క్యాలిక్యులేషన్స్ దానికి ఉంటాయి. అందుకే నా ఒపీనియన్ ఏంటంటే ఇలా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రతిపక్షం మతానికి రిజర్వేషన్లు కల్పించి మతం ఓట్లను మాకుముడిగా కొనేసి, ఇండైరెక్ట్గా కొనేసి తన పార్టీకే అన్ని ఓట్లు వేయించుకుంటుంది. ఇండైరెక్ట్గా ఇది ఒక పెద్ద బడా మోసం కాదా? కాబట్టి బీజేపీ వాళ్ళే, ప్రజలారా చూడండి, ఇలాగ మతం ఓట్లని ఇండైరెక్ట్గా కొనేసి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వాళ్ళే పెద్ద బడా చోర్లు అయ్యారు అని వాళ్ళని తిప్పికొట్టచ్చు కదా. రెండో పాయింట్, విదేశీ అక్రమ వలస చొరబాటుదారులు ఉన్నారు. వారి ఓట్లు తీసేస్తుంటే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంది, ఓటు చోర్ అని. మరి బీజేపీ వాళ్ళు ఏమని బదులివ్వాలండి దానికి? ప్రజలారా, ఇప్పుడు అక్రమ వలస చొరబాటుదారులు కొంతకాలం అయితే భరిస్తుంది దేశం. లక్షల్లో ఇంత మందిని అలా కంటిన్యూగా పెంచి పోషించడం అంటే దేశానికి ఆర్థిక భారం కాదా? అలాంటి వారి ఓట్లు తీసేస్తే ఇలాగ మమ్మల్ని అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఈ ఆర్థిక భారం మోస్తూ, ఇండైరెక్ట్గా వాళ్ళకి ప్రయోజనం కల్పిస్తూ వాళ్ళ ఓట్లను ఇండైరెక్ట్గా కొనేసిన వాళ్ళ ఓట్లు తీసేస్తుంటే మమ్మల్ని ఓటు చోర్ అంటున్నారు. కానీ నిజానికి వాళ్ళే బడా ఓటు చోర్ అని ఇంకో విధంగా కూడా తిప్పికొట్టచ్చు కదా. ఎందుకు మరి ఇలా బీజేపీ చేయట్లేదు? దీంట్లో ఏమైనా ఇలా చేస్తే ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను దీనివల్లే ముళ్ళుతోనే తీయాలన్నట్టు వాళ్ళు ఓటు చోర్ అంటే వీళ్ళు బడా ఓటు చోర్ అని తిరిగి ఎదురుదాడి చేయకపోతే ఖచ్చితంగా పార్టీలు ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం ఏదో అయిపోతుంది, ఓటు చోర్ అంటే ఏదో అయిపోతుంది అనుకొని ఓటర్ల ప్రభావితమై డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకే ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా బీజేపీ కూడా తిరిగి ఇలా బడా ఓటు చోర్ అని తిరిగి వాళ్ళనే ఎదురుదాడి చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎవరిని కించపరచడానికో ఎవరిని వ్యతిరేకించడానికో చేసిన వీడియో కాదు. ఎంటర్టైన్మెంట్ టైంలో కొంత పస కలిగిన కంటెంట్తో మంచి విశ్లేషణతో రావాలని మేము ట్రై చేసాం. ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.